హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ కుమార్ దుర్శెట్టి. ఫ్రెండ్స్, మేము దాదాపు 16 ఇయర్స్ నుంచి గణపతి విగ్రహాన్ని అయితే నిలుపుకుంటున్నాం. సో ఈసారి కూడా చాలా పెద్ద విగ్రహం నిలుపుకుంటున్నాం. అది ఎక్కడంటే నిర్మల్ మంజులాపూర్ నుంచి తీసుకొస్తున్నాం. ఆయన 16 ఇయర్స్ లెగసీలో ఇదే చాలా పెద్ద విగ్రహం. ఇంత పైన అంటే మేము ఇంకా పెట్టలేము. ఇదే హైట్ ఉన్న విగ్రహం మేము పెట్టింది. సో అది ఎలాగుందో చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి NH44 కన్యాకుమారి టు కాశ్మీర్ ఈ రూటే. ఇక్కడ నుంచి మనం ఈ రూట్లో అయితే వెళ్ళాం. ఫ్రెండ్స్, అక్కడ కమాన్ అయితే తగులుతుంది మనకి, అంటే కొంచెం ఒక టూ ఇంచెస్ అట్లా తగులుతుంది గణపతి కమాన్కి. సో ఈ రూట్లో అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఇట్లా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది మొత్తం, అక్కడికి ఎక్కుతుంది. ఈ రూట్లో అయితే వస్తున్నాం. మేబీ ఇది బాగుంటుందో బాగుండదో తెలియదు, కానీ ఒకసారి అయితే ట్రై చేస్తున్నాం. మా విలేజ్కి అయితే ఎంట్రీ గణపతి ముంగట ఉంది. 2 minutes వస్తుంది. ఎంట్రీస్ వచ్చేసి ఇదే. మళ్ళీ ఇక్కడ తాకదా అని ఒక డౌట్ ఉంది. ఒకవేళ తాకితే చూద్దాం. అది మేబీ ఇంకో ఆప్షన్ అయితే లేదు, దీని నుంచే వెళ్ళాలా. చూద్దాం. ఇప్పుడు వస్తుంది, ఆల్మోస్ట్ వచ్చేసింది. విక్రమ్ అయితే తాకలేదు. తాకుతా అనుకున్నాం కానీ తాకలేదు. కొంచెం హైట్లో ఉంది ఇది. చూసిరు కదా, గణేష్ విగ్రహాన్ని అయితే తీసుకొని వచ్చినాం.
మాకు చాలా ఇబ్బంది అయింది తీసుకొచ్చేటప్పుడు. దాదాపు 4 to 5 hours మినిమం పట్టింది. ఎందుకంటే మళ్ళీ అది చిన్న ట్రాలీ కాదు, కొంచెం హైట్లోనే ఉంటుంది. మరీ లో బెడ్ ట్రాలీ కాదు, కొంచెం హైట్లోనే ఉంటుంది. మళ్ళీ గణపతి కూడా హైట్ అయిపోయింది కాబట్టి వచ్చేటప్పుడు చెట్లు మొత్తం వైర్లు ఒక దగ్గర అయితే కమాన్ కొంచెం అయితే ఒక 2 inchesలా తగులుతుండే గణపతికి. బాగా ఇబ్బంది అయింది. తీసుకొని వచ్చి అయితే ఫైనల్గా క్రెయిన్ వచ్చింది, మా ఊర్లోకి క్రెయిన్ వచ్చింది. క్రెయిన్ సహాయంతో విగ్రహాన్ని మండపంలోకి అయితే పెట్టేసినాం. బై ద వే మేము ఒక డే ముందే తీసుకొని వచ్చినాం గణపతిని, ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక డే ముందే తీసుకొని వచ్చినాం. నెక్స్ట్ డే అయితే పూజ జరిగింది. ఒకసారి అయితే ఆ క్లిప్స్ కూడా చూడండి. ఈ కార్యాన్ని చేపట్టిన ఆటంకంగా మనసులో అనుకోండి. ఉత్కృష్ట పూజాచే భూమానికి దిశలో బ్రహ్మ కర్మసనాలకు ఆత్మాకర్మనాకు మనసు స్థాప్యోన్న. సో చూశారు కదా, మా గణేష్ విగ్రహానికి అయితే పూజలు కంప్లీట్ చేసేసుకున్నాం. నిమజ్జనం చేసే రోజు వచ్చేసింది. నిమజ్జనం రోజే మేము మార్నింగ్ 10 to 4 o'clock వరకు అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాం. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది అది కూడా. తర్వాత వినాయకుడిని క్రెయిన్ సహాయంతో ట్రాలీలో ఎక్కించేసి 6 o'clockకి ఊరేగింపు చేసినాం. దానికన్నా ముందు ఊరేగింపు కన్నా ముందు లడ్డు వేలం పాట కూడా చేసినాం. ఆ క్లిప్స్ కూడా మీరు ఒకసారి చూడండి. భార్య పిల్లలు భర్త అందరు కలిసి ఉన్నారు. చూద్దాము, అవునా? ఈ పిల్లగాడి ద్వారా లక్కీ డ్రాప్ చూపిస్తున్నాను. బులో గజానన మహారాజ్ సినిమా నారాయణ ఆదిత్యవాసుదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అభిష్టాన దేవతాభ్యో నమః. అయ్యా, గణపతి ఎవరింట్లోకి వెళ్తున్నారో చూద్దాం ఇప్పుడు. బులో గజానన మహారాజ్.
దావుల శ్రీనివాస్ నైట్ 1 o'clock అయితే డ్యాన్స్ అయిపోయింది. డీజే ప్రోగ్రామ్ అంతా క్లోజ్ చేసేసినాం. నైట్ 1 అయింది. సో ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:30 8 అవుతుంది. 9 అట్లా స్టార్ట్ అవుతుంది. 9 నుంచి మళ్ళీ 10 వరకు ఇక్కడ మా విలేజ్లో మొత్తం రౌండ్స్ తీసుకొని తర్వాత ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లోకి వెళ్ళిపోతాం. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ అక్కడనే ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటాం. అక్కడనే డ్యాన్సులు చేసి నిమజ్జనం చేసి వచ్చేస్తాం. బై ద వే ఈరోజు నా బర్త్డే. గుడికి అయితే వెళ్తున్నా, టెంపుల్కి.
సో చూశారు కదా, గణేష్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్రతిసారి ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లోనే వేస్తాం. ఈసారి కూడా అలానే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో వేసినాం. ఈసారి ఏంటంటే కొన్ని వాటర్ ఎక్కువ ఉండే, సో ట్రాక్టర్ని అక్కడ లోపల వరకు తీసుకెళ్ళినాం. ప్రతిసారి ఏంటంటే మేము పట్టుకొని వెళ్ళేవాళ్ళం గణపతిని. సో ఈసారి ట్రాక్టర్నే తీసుకొని వెళ్ళాం. అండ్ ఈ గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బై ద వే, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.